చంద్రబాబుకు మేలు చేయాలని సూచించిన కాంగ్రెస్ హైకమాండ్. ఏపీ కాంగ్రెస్ నేతలు ఇటీవల ఢిల్లీ టూర్ను ముగించుకుని వచ్చారు. అసలు ఏపీలో కాంగ్రెస్ ఉందా లేదా అనే విషయం గురించి వేరే చెప్పనక్కర్లేదు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ సర్వనాశనమైంది. కాదు, కాంగ్రెస్ హైకమాండే ఏపీలో ఆ పార్టీని నాశనం చేసింది. ఈ క్రమంలో కొంతమంది రాజకీయ నిరుద్యోగులు కాంగ్రెస్లో ఉన్నారు. వేరే పార్టీలేవి తమను పట్టించుకోకపోవడంతో మాజీ ఎంపీలం, మాజీ కేంద్ర మంత్రులం, మాజీ ఎమ్మెల్యేలం అనే హోదాలతో కాంగ్రెస్లోనే మిగిలి ఉన్నారు కొంతమంది. వాళ్ళప్పుడప్పుడు హడావిడి చేస్తూ వార్తల్లోకి వస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇటీవలే ఏపీ కాంగ్రెస్ లీడర్లకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఆ పిలుపు ఎందుకంటే రాజకీయ వ్యూహ రచన కోసమట. ఏపీలో ఎలా అయితే బలపడతామో అధిష్టానం వివరించి చెప్పిందట. మరి ఏపీలో కాంగ్రెస్ను నాశనం చేసిన అధిష్టానం ఇప్పుడు బలోపేతానికి ఏం స్ట్రాటజీ వేసింది అంటే జగన్ను విమర్శించమని తమ పార్టీ నేతలకు చెప్పిందట హైకమాండ్. ఏపీలో మన టార్గెట్ చంద్రబాబు కాదు, జగన్మోహన్ రెడ్డే అని అధిష్టానం స్పష్టం చేసిందట. మరి అదేంటి? ఏపీలో అధికారంలో ఉన్నది జగన్ కాదు, చంద్రబాబు. ప్రతిపక్షంలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమైన జగన్ పార్టీని జగన్ను విమర్శించమని ఎందుకు చెప్పింది అంటే అదేనట కాంగ్రెస్ మార్క్ వ్యూహం. తమ పార్టీ ఓటు బ్యాంకును జగన్ సొంతం చేసుకున్నాడని, దాన్ని తిరిగి తెప్పించుకోవాలంటే జగన్ను విమర్శించడమే మార్గమని హైకమాండ్ చెప్పిందట. చంద్రబాబును ఏమీ అనొద్దు, జగన్ మాత్రం టార్గెట్గా చేసుకోండి. అంతో ఇంతో ఓట్లు చీల్చి మనం చంద్రబాబుకే మేలు చేసినా పర్వాలేదు, కానీ జగన్కు మాత్రం సానుకూలంగా వ్యవహరించకండి అని ఢిల్లీ నేతలు చెప్పారట.